హాయ్ అండి, వెల్కమ్ టు హనుజిత్ వ్లాగ్స్. మనం చికెన్ మసాలా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. నేను అన్నీ రెడీగా ప్లేట్లు ఎలా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు అండ్ 3 చిల్లీ యాడ్ చేసుకోండి. లైట్గా కలర్ షేడ్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వాటిని మిక్సీ పట్టాలి. మసాలా పౌడర్ 2 స్పూన్స్ పక్కకు పెట్టుకోండి. మిగతా పౌడర్లో జింజర్ గార్లిక్ కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. అందులో ఆనియన్స్ అండ్ 1 చిల్లీ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అవ్వాలి. లైట్గా ఫ్రై అయ్యాక నీట్గా వాష్ చేసి పెట్టిన చికెన్ వేసుకోండి. తర్వాత ముందుగా చేసి పెట్టిన మసాలా పేస్ట్ని యాడ్ చేయాలి. బాగా కలిపి కొంచెం 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకోండి. వీటిని బాగా కలిపి ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టుకోవాలి. మళ్ళీ తీసి బాగా కలిపి టమాటోస్ అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోండి. చేశాక ముందుగా తీసిపెట్టిన మసాలా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసి 5 మినిట్స్ లిడ్ పెట్టుకొని ఉంచండి. అంతే అండి, అయిపోయింది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ మసాలా ఫ్రై రెడీ. దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడం. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.